దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యం సందేశిస్తుంటే యెహోవాను బట్టి సంతోషించుము. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 37 కీర్తన 4వ వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడింది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇక్కడ దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవాది దేవుడు భూమిని ఆకాశాన్ని మార్చకుని కలుగజేసిన మహనీయుడు, ఉన్నవాడు అనవాడు, కోట్లాది మంది ప్రజల్లో ఆయన గుర్తించి కోరుకునే ఆయన ప్రజలుగా మనం లెక్కించి ఇంత గొప్ప రక్షణ మనకు కలుగజేసిన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ఆయన నామాన్ని బట్టి సంతోషించాలి. ఆయన నామాన్ని బట్టి ఎప్పుడు కూడా జయోత్సాహంతో మనం ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. ఆయన మందిరావరణలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూర్చున్న చాలా ఆనందంతో సంతోషంతో, ఇది నా భాగ్యం, నా ధన్యత, నేను ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, ఎంత గొప్ప దేవునికి నేను దైవ జనాంగమయ్యము అనేటువంటి భావాలతో దేవదేవుని సన్నిధిని బట్టి మనం సంతోషించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనం కూడా సంతోషించండి, నేను మళ్ళా చెబుతున్నాను, ఆనందించండి, మీ ఆనందం సకల జనులకు సాక్షాత్తం అవ్వాలని దేవుని వాక్య గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే 107 కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది, ఏలైనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఆశ, దేవుడి దగ్గరికి మనం సంతోషించినాక ఆశ రగిలింది మనలో. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎంత ఆశతో వచ్చామా, ఎటువంటి ఆశతో మనం ముందుకెడుతున్నామా, ఎటువంటి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నామా అనేటువంటిది ప్రభువారు చూస్తారు. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడమే కాకుండా ఆకలి ఉన్న వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడు తెలుసా, మేలుతో నింపుతాడు. మనం సంతోషించినప్పుడు మనకు మేలు జరిగింది, మన గిన్నె నిండి పొర్లు పొంగిద్ది. మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే మన వెంట వస్తాయి. ఆయన బట్టి సంతోషించినటువంటి వాళ్ళు ఊళ్ళో కొన్ని స్వతంత్రించుకున్నారు. ఆయన బట్టి ఆనందించారు దావీదు. ప్రతికూల పరిస్థితుల్లో కీర్తించడం, గణపరచడం నేర్చుకున్నాడు. చూడండి, మహారాజు అయిపోయాడు. ఆయన బట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఆయన బట్టి ఆనందించాడు యోసేపు. ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. మన జీవితంలో కూడా ఆయన బట్టి ఆనందించి, ఆయన బట్టి సంతోషించేటువంటి వరుసలో మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా ఉండును కాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. యెహోవాను బట్టి సంతోషిస్తే మా హృదయ వాంఛ నెరవేరుస్తానంటున్నావు. ఎంతోమంది వాక్యాన్ని వీక్షిస్తున్నారు. వాళ్ళందరి జీవితాల్లో నేను బట్టి సంతోషించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.